చాలామంది మహిళల నేమ్ లేదా సర్నేమ్ పెళ్లి అయ్యాక చేంజ్ అవుతాయి. పెళ్లికి ముందు స్టడీ డాక్యుమెంట్స్లో, పాస్పోర్ట్లో ఒక నేమ్ ఉంటే పెళ్లి అయ్యాక మ్యారేజ్ సర్టిఫికేట్లో నేమ్ లేదా సర్నేమ్ డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. పిల్లల యొక్క స్కూల్ సర్టిఫికేట్స్ లేదా పాస్పోర్ట్లో బర్త్ సర్టిఫికేట్లో ఉన్న మదర్ నేమే కన్సిడర్ చేస్తారు. మదర్ యొక్క చేంజ్ అయిన నేమ్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఫ్యూచర్లో పిల్లలు ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ మన వ్యూవర్కి ఎదురైంది. సో ఈయన వైఫ్ డాక్యుమెంట్స్ అన్నిట్లో పెళ్లికి ముందు నేమ్ ఉంది, బట్ మ్యారేజ్ సర్టిఫికేట్లో ఏవో రీజన్స్ వల్ల వేరే నేమ్ పెట్టించారు. బేబీ బర్త్ సర్టిఫికేట్లో కూడా మ్యారేజ్ సర్టిఫికేట్లో ఉన్న నేమే వచ్చింది. సో ఇప్పుడు బేబీకి పాస్పోర్ట్ అప్లై చేద్దామని అనుకుంటున్నారు. పాస్పోర్ట్ అప్లై చేస్తే ఈ బేబీకి కూడా బర్త్ సర్టిఫికేట్లో ఉన్న మదర్ నేమే వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళ దగ్గర ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఒక అఫిడవిట్ ప్రిపేర్ చేయించి రెండు నేమ్స్ ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయో క్లారిఫికేషన్ ఇవ్వాలి. మదర్ మేడెన్ నేమ్ అండ్ పోస్ట్ మ్యారేజ్ నేమ్ ఒకే పర్సన్కి చెందినవని క్లారిఫై చేసి అఫిడవిట్ బేబీ పాస్పోర్ట్ అప్లికేషన్తో పాటు ప్రజెంట్ చేయాలి. ఇలా చేస్తే బేబీ పాస్పోర్ట్లో మదర్ మేడెన్ నేమ్ అంటే పెళ్లికి ముందు నేమే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. బేసిక్గా అయితే బర్త్ సర్టిఫికేట్ బేబీ బర్త్ డేట్ రికార్డ్ చేయడానికి యూస్ చేస్తారు. అఫిడవిట్ పెట్టి మదర్ మేడెన్ నేమ్ని కూడా చేంజ్ చేయొచ్చు. లేదు మీరు నేమ్ కంప్లీట్గా చేంజ్ చేసుకొని బర్త్ సర్టిఫికేట్లో ఉన్న నేమ్ పాస్పోర్ట్లో కూడా కంటిన్యూ చేయాలి అనుకుంటే మీరు నేమ్ చేంజ్ కోసం అఫీషియల్ గెజెట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయించాల్సి ఉంటుంది. గెజెట్తో పాటు నేషనల్ అండ్ లోకల్ న్యూస్ పేపర్లో మీ నేమ్ చేంజ్ నోటిఫికేషన్ పబ్లిష్ చేయించాలి. బేస్డ్ ఆన్ దీస్ డాక్యుమెంట్స్ మీరు మీ నేమ్ని కంప్లీట్గా చేంజ్ చేసుకొని నేమ్ చేంజ్ చేయడానికి పాసిబుల్ ఉన్న డాక్యుమెంట్స్లో కూడా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. పూర్తిగా నేమ్ చేంజ్ చేయించకుండా బేబీ బర్త్ సర్టిఫికేట్లో కూడా కరెక్షన్ చేయించి పెళ్లికి ముందు నేమ్ యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీ సేవలో బర్త్ సర్టిఫికేట్ కరెక్షన్కి అప్లై చేసుకోవచ్చు.